శ్రీమాత్రే నమః. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారిని ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు. భగవాన్, విధి అనేది ఉందా? ఏది ఎలా జరగవలనో అట్లాగే జరుగుతుంది అని అంటున్నారు. ప్రార్థన వలన, ప్రయత్నాల వలన ప్రయోజనం ఏముండదా? మనం ఏమి చేయకుండా అట్లా ఊరికే ఊరుకోవాలా అని అడిగారు భగవాన్ని. భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్పారు. రెండే మార్గాలు. మొదటిదేమో విధిని జయించటం, రెండవదేమో విధి నుంచి విడిగా స్వతంత్రంగా ఉండడం. చూడండి ఎంత బాగుందో. మొదటిది విధి ఎవరికి అని విచారించి అహంకారం మాత్రమే విధికి లోబడి ఉన్నదని, ఆత్మకు విధి అన్నదే లేదని, నిజానికి అహంకారానికి అసలు ఉనికే లేదని తెలుసుకోవడం. అంటే ఏది ఎలా జరుగుతుంది అలాగా నిమిత్త మాత్రంగా చూస్తూ ఊరుకోవడం. దానివల్ల కూడా విధికి సంబంధించిన అలజడులు మనిషికి ఏమి ఉండవని తెలుసుకోవచ్చు. రెండవది తన నిస్సహాయతను గుర్తించి ఎల్లవేళ ప్రభు నీవే సర్వము, నువ్వు నేను కాదు అని అనుకుంటూ నేను నాది అన్న భావాన్ని వదిలి నిన్ను ఆయనకు ఇష్టమైన విధంగా కోరుకోమని అహాన్ని చంపి ఆయనకు పరిపూర్ణ శరణాగతి చెందటం. దైవం దగ్గర ఇది కావాలి అది కావాలి అని అనుకున్నంత కాలం శరణాగతి అనేది ఎప్పుడూ పూర్ణం కాదు. పైగా దైవం ఎడ్ల శరణాగతి కూడా కుదరదు. మనకు అది కావాలి, నువ్వేం చేస్తే అది మీ ఇష్టం, మీరే నాకు శరణు అని కోరుకోవటమే శరణాగతి. శరణాగతికి పూర్వజన్మల్లోనో ఈ జన్మల్లోనో మనోనాశనానికి అవసరమయ్యే అన్ని రకాల సాధనలు, శ్రమలు, పూజలు అవన్నీ చేసిన వాళ్ళకే మళ్ళీ ఈ శరణాగతి కూడా కుదురుతుంది అంటే సర్వస్య శరణాగతి. నువ్వేం చేస్తే అది అని అనటానికి కూడా మనం గతంలో చేసుకున్న ఫలితాలను బట్టే ఆ మనస్సంకల్పం మనకు వస్తుంది అని భగవాన్ ఎంత చక్కగా వివరించారు. ఒకటి విధిని జయించటం అంటే ఏమి జరుగుతున్నా కూడా స్తబ్దంగా నిమిత్త మాత్రులాగా చూస్తూ కాలానికి వదిలేయటం. రెండోది ఏంటంటే సర్వస్య శరణాగతి. నువ్వు నమ్మే గురువుని కానీ ఇష్టదైవాన్ని కానీ వాళ్ళ మీద పూర్తి భారాన్ని వేసి సర్వస్య శరణాగతి అని వేడుకోవడం కాదు, వదిలేయడమే. ఇంకా అది కూడా జయించటం కిందకే వస్తుంది. ఇది చెయ్యాలంటే గతంలో చేసుకున్న కృతకర్మలను అనుసరించి మన ఆలోచన ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. ఇక్కడ అమ్మ గోంగూర కోస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర. ఈ గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నప్పటి నుంచి భగవాన్ మాటలు మాట్లాడుకుంటూ ఈ గోంగూర అంతా ఒలిచాము. అందుకే మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.